పవన్ గారు ఇటు పక్క రారా మిడిల్ కి. యా ఫైట్ మాస్టర్ కరుణాకర్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానం పలికేస్తున్నా ఒక గ్రూప్ పిక్చర్. ముందు ఓకే, సో ఇంకొక పిక్చర్ దిల్ రాజు గారు, డిక్యూ గారు అండ్ సత్య గారు, ఫరియా గారు అండ్ పవన్ గారు డైరెక్టర్ గారు ఒక పిక్చర్ అండి. అండ్ అలానే ప్రొడ్యూసర్స్ కూడా. భాను గారు ప్లీజ్ జాయిన్. ఓకే, సో ముందుగా మా జీ స్టూడియోస్ నుంచి మా కో ప్రొడ్యూసర్ దివ్య గారితో స్పీచ్ మొదలు పెడదాం. ఓకే, సో అయితే అటుపక్క నుంచి మొదలు పెడదాం. ముందుగా మా కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, అయితే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ముందుగా మా పవన్ సాధినేని గారితోనే మొదలు పెడదాం. సో దిస్ ఈజ్ ఆల్ యువర్స్ అండ్ ఓకే, ఓన్లీ ప్రొడ్యూసర్స్ అండ్ దిల్కర్ సల్మాన్ గారు ఒక పిక్చర్ అండి. రాజు గారు ఆల్సో. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మా పవన్ సాధినేని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. మీడియా అందరూ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ట్రైలర్ ఎలా ఉంది? శ్రీ విష్ణు క్యామియా ఎలా ఉంది? ఎక్స్టెండెడ్ క్యామియా ఎలా ఉంది?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ మై హీరో దుల్కర్ సల్మాన్ గారికి చాలా 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 థ్యాంక్స్. సో అంటే మా గురించి మేము వేరే ఇంకో సినిమా ఫంక్షన్ లో మాట్లాడుకుంటాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ సార్. సో వి లవ్ యూ తెలుగు స్టేట్స్, లవ్ యూ సో మచ్. సో గాయపడ్డ సింహం. సో ఈ సినిమా గాయపడ్డ సింహం ఎక్కడ అనేది మాకు తెలియట్లేదు, మీరే అడగాలి గట్టిగా. ఎక్కడ ఉంది చెప్పండి. తరుణ్ ఎక్కడ? తరుణ్ ఎక్కడ? ఆ తరుణ్ వినిపించేట రావండి మీరు గట్టిగా. సో మే ఫస్ట్ రిలీజ్ అవుతుంది గాయపడ సింహం. ట్రైలర్ అంత ఎంటర్టైనింగ్ ఉంటుంది, మీకు సినిమా అంత అంత ఎంటర్టైనింగ్ ఉంటుంది. కశ్యప్ ఏంటి అనేది మీరు ఈ సినిమాతో చూస్తే తన కామెడీ టైమింగ్ కానీ రైటింగ్ కానీ. సో సో హ్యాపీ, ఎస్పెషల్లీ జీ స్టూడియోస్ తో పార్ట్నర్షిప్ ఈ సినిమా ముందుకు రావటం. అట్ ద సేమ్ టైం మాకు ఇంకో పెద్ద ఫోర్స్ ఎవరు అంటే దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ గాయపడ సింహం. సో మే ఫస్ట్ మేము ఇప్పుడు మాట్లాడడానికన్నా సినిమా ఎక్కువ మాట్లాడిద్ది, అండ్ మీరు ఒక సినిమా గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. సో కీప్ వెయిటింగ్ ఫర్ మే ఫస్ట్ అండ్ గెట్ ఎంటర్టైన్ ఇన్ ది సమ్మర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సప్తాశ్వ మీడియా వర్క్స్ నుంచి భాను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. గాయపడ్డ సింహం ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన మా పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ట్రైలర్ లాంచ్ చేసినందుకు. అంటే ఒక్కటండి, నేను హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్, నేను కూడా ఆయన ఇందాక ఏవీలో చెప్పినట్టు ఆయన గురించి అందరు కథలు రాసుకుంటారని నేను కూడా మీ గురించి కథలు రాసుకుంటానండి. మేము రాస్తాం కథలు మీ గురించి అలాగే మమ్ముట్టి గారి గురించి. మేము అందరం కూడా లైక్ హ్యూజ్ ఫ్యాన్స్ అండి. థ్యాంక్స్ సో మచ్ మా ట్రైలర్ లాంచ్ చేసినందుకు వచ్చి వాళ్ళ. అలాగే ఇంకా పవన్ అండ్ దుల్కర్ గారి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాతో ఆల్రెడీ ఆయనకి గుండెల్లో చాలా మంది గుళ్ళు కట్టారు, ఈసారి నిజంగానే కట్టేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. తప్పకుండా అది జరగబోతుంది సూన్. అండ్ మా దిల్రాజు గారికి మళ్ళీ ఇంకా థ్యాంక్స్, ఎందుకంటే మాకు మీరు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు, మీ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మిగతా సినిమా టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ వాళ్ళందరి గురించి తర్వాత నెక్స్ట్ ఈవెంట్ లో మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా యాక్టర్ అండ్ డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంతమందిని పెట్టుకుని నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఆఫ్ కోర్స్ మీకు చెప్పి అందరూ పోల్ పెట్టేసారు, బట్ స్టిల్ అనదర్ ఫ్యాన్, బిగ్ ఫ్యాన్ సార్. అండ్ థ్యాంక్ యూ సార్ దిల్రాజు గారు. యు ఆర్ పవర్ స్టార్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. మీరు జస్ట్ మీ హ్యాండ్ చాలు మాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా పెద్ద మరి ఇక్కడే ఉంటే అమ్మతో వాళ్ళ ప్రొడ్యూసర్స్ ఇంతమంది నాకు ఇంత బ్యాక్ చేసి ఓకే. సో ఇంతమంది ప్రొడ్యూసర్స్ కలిసి చేస్తే మీ ప్రాబ్లం ఏంటి అనేది అడుగుతున్నారు సరదాగా. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడే మీకు ఫోటో తీయడానికి పెద్ద ప్రాబ్లం వచ్చినట్టుంది, అది తప్పితే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి, కానీ అది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. హీరో వచ్చినప్పుడల్లా ఈయన్ని ఎప్పుడని అడుగుతారు, ఆ తీయడానికి వెళ్ళాడు. ఆన్సర్ అసలు మామూలుగా లేదు. ఓకే, అండ్ ఇప్పుడు మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా. ఈవెంట్ కి కవర్ చేయడానికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ డికే సార్, ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. I mean your craft itself. Yeah, I mean, sir, I'm also a great fan of the charm that you possess and also the aura that you bring everywhere, sir. Thank you so much for gracing this event. And Dilraj garu, so Gayapada Simhani big platform ki తీసుకెళ్తున్నందుకు thank you so much, sir. And మీరు ఏ ఫిల్మ్ చూస్ చేసినా good fortune comes along, and I hope that happens the same to this film as well. And working in this film has been a great fun, right? Obviously cast and crew to so
తెలుగా ఫ్లోలో ఇంగ్లీష్ లో వస్తుంది. సో కానీ తెలుగు అమ్మ నేను బాగా తెలుగు మాట్లాడతా కాబట్టి తెలుగులో చెప్పాలి. యా, చాలా ప్రేమతో సినిమాని చాలా ఎంజాయ్ చేసి తీసాము. మీరు కూడా May 1st వచ్చి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరందరూ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి చిట్టి మాట్లాడే టైం వచ్చింది. హలో, గుడ్ ఈవినింగ్ అందరికి. గుడ్ ఈవినింగ్ ప్రెస్, లవ్ యూ టూ. అందరు చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, అలా అనుకోకండి. నాకు ఫస్ట్ మైక్ ఇస్తే నేను కూడా అదే చెప్తాను. అసలు నేను చార్లీ చూసినప్పుడు నేను నా సింగరీటం వేయాలి అనుకున్నా. ప్లీజ్ నా కోసం ఎప్పుడైనా అట్లా ఏమైనా చేస్తే నేను కూడా దుల్కర్ ని కలుస్తా అని ఆ కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నిజంగా when I was doing జాతిరత్నాలు, నేను జాతిరత్నాలు చేసినప్పుడు ఒక హ్యాంపర్ ప్రమోషన్ చేసాం. ఓకే, అండ్ చాలా హ్యాంపర్స్ బయట వెళ్ళాయి అండ్ అందులో దుల్కర్ కూడా ఒక హ్యాంపర్ వెళ్ళింది. సో దుల్కర్ tagged all of us on Instagram. ఓకే, అండ్ నేను జస్ట్ వైజాగ్ ప్రమోషన్స్ లో ఉన్నప్పుడు నవీన్ తో బండిలో ఉన్నాను అండ్ I was like, I saw Dulkar's in my DM. I threw my phone. And Naveen was like, what happened? He kind of got this shock, and then when he realized I was talking about Dulkar, he little heartbreak అయింది అనుకుంటా. కానీ yes, I'm a huge fan of you, sir. I don't know how else to put it. Absolutely, we all love you and thank you for being here today. దిల్రాజు గారు, ఫైనలీ ఎయిర్పోర్ట్ బయట కలుస్తున్నాం. ఇప్పటి వరకు జస్ట్ 3 times అలా క్యాజువల్ గా ఎయిర్పోర్ట్ లో, అరే మీరు కూడా ముంబై, మీరు కూడా ఓకే అలా కజం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ సినిమా టు ద నెక్స్ట్ లెవెల్. ఐ థింక్ గాయపడ్డ సింహం రియల్లీ డిజర్వ్స్ దిస్ ప్లాట్ఫామ్ అండి. చాలా కష్టపడి అందరూ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, అందరు టెక్నీషియన్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా తీశారు. అండ్ ఐ థింక్ 4-5 hours వరకు ఫుటేజ్ వచ్చినట్టుంది. అది కట్ చేసి వాళ్ళు 2.5 hours దాకా చేస్తున్నారు. సో మీరే అనుకోండి హౌ మచ్ ఎఫర్ట్ అండ్ థాట్ హ్యాస్ గాన్ ఇన్ టు ద స్క్రిప్ట్. చాలా చాలా క్రియేటివ్లీ ఒక వరల్డ్ క్రియేట్ చేశారు అండ్ ఆ వరల్డ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకే ఒక మాట, ప్రెస్ ఉంది కాబట్టి చెప్తున్నా, ఫస్ట్ 15 minutes మిస్ అవ్వకండి. జస్ట్ 15 minutes ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి అఫ్ కోర్స్ తర్వాత ప్రీ రిలీజ్ లో డీటెయిల్ గా మాట్లాడదాం. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ హూస్ బీన్ హియర్ టుడే టు సపోర్ట్ us like this. మీ ఎనర్జీ మాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలీదు, మీ అరుపులు, మీ లవ్, మీ ప్రేమ చాలా చాలా ప్రెషియస్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫరియా. మీరు ఎక్కువ ఎలాంటి సందర్భాల్లో గాయపడ్డారు, ఎలాంటి విషయంలో గాయపడ్డారు? నువ్వు మళ్ళీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావు. We want to know. మొత్తం సినిమాలో ఫుల్ సినిమాలో లేను కాబట్టి గాయపడ్డాను కొంచెం, ఎందుకంటే కొంచెం జెలసీ ఉంది. సినిమా చాలా బాగుంది కాబట్టి. That's so sweet of you. Thank you so much ఫరియా గారు. ఎస్, సో అప్పటి గులాబీ నుంచి ఇప్పటి దయా వరకు మనందరినీ ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఏడిపించారు, నవ్వించారు, ప్రేమ పడేలాగా చేశారు. సో మా వెరీ ఓన్ జేడి చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, హాయ్. ఇవాళ నేను చాలా తక్కువ మాట్లాడడం డిసైడ్ అయ్యాను. నాకు ఎందుకో మా దిల్రాజు గారు మాట్లాడితే వినాలని కోరిక ఉంది. కాదు రాజు మాట్లాడితే వినాలని నాకు కోరిక ఉంది. ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. నాకు మా సినిమా గురించి, ప్రమోషన్స్ గురించి మాట్లాడుతూ నేను ఉదాహరణ గురించి ఎక్కువ మాట్లాడాను. అతను చేసిన సినిమా పవన్ సాధిన డైరెక్షన్ ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్. అని కమింగ్ బ్యాక్ టు దిస్, రాజు అండ్ జీ వాళ్ళు రావటం అనేది నాకు తెలిసి మా ప్రొడ్యూసర్స్ కి దట్స్ బిగ్గెస్ట్ ఎసెట్. రాజు నేను ఈ గురించి చాలా చెప్పాను. ఇప్పుడైతే డబ్బా కొట్టారని అనకూడదు. నా ఇంటర్వ్యూ అన్నింటిలో రాజు గురించి చెప్పాను. రాజు జడ్జిమెంట్, రాజు ఫోకస్ ఇస్ అవుట్ స్టాండింగ్. ద మొమెంట్ రాజు కేమ్ ఇంటు ద ఫిల్మ్, ఈ సినిమాలోకి రాగానే నాకు అర్థమైపోయింది మా వాళ్ళంతా రారాజులు అయిపోతారని.
సో ఇవాళ నాకు ఓన్లీ నేను రాజు మాట్లాడితే వినాలి నా కోరిక. అండ్ రాజు నువ్వే మాట్లాడాలి. అంటే టెరిఫిక్ ఎంటర్టైన్స్ మా అంతా టెరిఫిక్ ఎంటర్టైన్ చేస్తాడు. ఎస్, సో మా మనసున్న మహారాజు, మా దిల్ ఉన్న రాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా? కాదు, వాళ్ళ ఆల్రెడీ మాట్లాడుతుంటే షో పేయకుండా డైరెక్టర్ అదేశారు. వాళ్ళు రెడీ ఉంటారు వేయడానికి. సో ముందుగా ప్రొడ్యూసర్స్ అందరికి ఆల్ ది బెస్ట్, అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ గురించి ఎక్కువ చెప్పాను నేను. కశ్యప్, నేను సినిమా చూశాను, సినిమా కొన్నాను, అన్ని ఉన్నాయి, కానీ ఆయన నేను ఇప్పుడే చూస్తున్నాను స్టేజ్ పైన. పోతే ఈ సినిమా పవన్ నాకు ఐడియా చెప్పినప్పుడు ఐడియా నచ్చి ఏదో సినిమా కొనేద్దామని కొనేసాము. కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించి. బట్ ఎక్కడో సినిమా చూసాడు నాకు టెన్షన్, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా కొనేసామా ఏంటి, ఎప్పుడు చూపిస్తారు అని ఒక 15 days నుంచి చేంజ్ చేస్తున్నాను. 4 days బ్యాక్ సినిమా చూసా. ఈ సినిమాలో మీరు అడుగుతున్నారు కదా, ఒక్క హీరో కాదు, 2 హీరోలు ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ కూడా హీరో ఈ సినిమాలో. ట్రంప్ గారిని పెట్టుకొని ఒక కాన్సెప్ట్ గా అమెరికా వెళ్ళాలని చాలా మందికి, ప్రమోషన్ కాదు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది, అమెరికా వెళ్ళాలని చాలా మందికి ఇక్కడ కోరిక ఉండేనా? చేతులెట్టండి. పర్లేదు, 5 కూడా ఎత్తారు. సో వాళ్ళు మంచి కాన్సెప్ట్ తీసుకొని ఈ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ట్రంప్ గారిని కూడా పెట్టి మన హీరో, ఇంకొక హీరో ఇందాక చెప్పాడు కదా డైరెక్టర్, అక్కడ ఆ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు డైరెక్షన్ చేస్తూ. ఈ సినిమాలో యాక్ట్ చేసి వీళ్ళని వదిలేశాడు. అంటే ఒక కాన్సెప్ట్ ఫిలిం. ఇందాక జేడి మాట్లాడుతుంటే నాకు గుర్తుకొచ్చింది, వీళ్ళు ఎప్పుడో ఒక 35 years బ్యాక్ మనీ అని ఒక సినిమా చేశారు. అప్పుడు ఇట్స్ అ బిగ్ హిట్. చిన్న కాన్సెప్ట్ ఫిలిము, త్రోట్ సినిమా అంతా ఫన్ ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం జాతిరత్నాలు వచ్చింది. జాతిరత్నాలు కూడా ఒక చిన్న ఐడియా పెట్టుకొని థియేటర్ ని ఎంటర్టైన్ చేశారు. మీకు ఇప్పుడు ట్రైలర్ చూశారు కదా, ఏమడతామండి ట్రైలర్ లో? కామెడీ. కరెక్ట్, ఎవరో కరెక్ట్ చెప్పారు, కామెడీ. అంటే మీరు సినిమా చూస్తే ఎంత నవ్వియాలి అనే దాంట్లోనే కశ్యప్ చాలా డీసెంట్ గా స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని సినిమా అంతా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నాడు. నేను నవ్వుతూ ఉన్నా సినిమా చూసినప్పుడు. పోతే ఈ 2 హీరోలు కాకుండా ఇంకొక 5 హీరోలు కూడా వాడేశారు. ప్రభాస్ ని, మహేష్ బాబుని, సిద్ధార్థ్ని, యశ్ని, మన అర్జున్ రెడ్డిని. సో ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్లి సెకండ్ హాఫ్ లో ఈ 5 హీరోలకు సంబంధించింది ఒక 5 episodes డిజైన్ చేసి ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు. అవి రేపు మీరు థియేటర్ లో 5 episodes ఎంజాయ్ చేస్తే ఇది ఇంకొక జాతిరత్నాలు, ఇది ఇంకొక మనీ. సో అంత త్రూఅవుట్ సినిమా అంతా ఓన్లీ ఫన్ రైడ్. సినిమా చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉంటుంది. మా మిత్రులు ఏమన్నా ఎలా రాస్తారో నాకు తెలియదు, మా మిత్రులకు మళ్ళీ లాజిక్లు వస్తాయి కాబట్టి ముందుండే మిత్రులకి. సో త్రూఅవుట్ సినిమా అంతా ఫన్ చేస్తూ తీసుకెళ్లారు. కశ్యప్, యువర్ సక్సెస్. డైరెక్టర్ గా నువ్వు సక్సెస్ అయ్యావు. ప్రేక్షకులు సక్సెస్ చేస్తే నువ్వు ఇంకొక తరుణ్ భాస్కర్ అవుతావు. ఆయన పెళ్లి చూపులతో ఎలా అయ్యాడో అంటే ఈయన నాట్ ఓన్లీ రాయడము తీయడం కాదు, దాంట్లో క్యారెక్టర్ వేసాడు, అద్భుతం చేశాడు, చాలా నవ్వించాడు ఈయన తరుణ్ పక్కన ఉండి. సో సినిమా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. సో ఫస్ట్ రోజు మీరు రెడీగా ఉండండి చూసి ఎంజాయ్ చేయడానికి. అలాగే థ్యాంక్ యూ దుల్కర్ గారు. సో ఇలాంటి చిన్న సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ స్పెషల్ గా విష్ణు గురించి చెప్పాలి.